హాయ్ అండి. ఈరోజు మనము మరో డిజైన్ చూద్దాము. అది పిల్లలకి, పెద్దవాళ్ళకి, ఎవరికైనా చిన్న పిల్లలకైతే గౌన్‌కి ఎలా మోడల్ చేసుకోవాలి, దానికి డిజైన్‌కి ఏం మనం ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఒకటి. రెండోది ఏంటంటే పెద్దవాళ్ళకి లెహంగాలకైనా అంబ్రెల్లా కట్ లెహంగాలకు ఏ విధంగా మనము డిజైన్ చేసుకోగలుగుతాం ఫ్లవర్‌లతో. ఈరోజు నేను ఒక ఫ్లవర్ చూపిస్తాను చూడండి. ఇది అవసరం అండి. ఇవి అవసరము. మెషిన్‌తో అవసరం లేదండి. ఓన్లీ హ్యాండ్‌మేడ్ అంతేను. చూడండి ఇలా కొలతలు తీసుకోవాలి. ఈ బ్లూ క్లాత్ కింద ఏసానంటే ఇది దీనికి ఇంకా మిషన్ మీద వైట్ ఉంది కదండి, అందుకని నేను ఇది వేయాల్సి వచ్చింది మీకు క్లియర్గా కనిపించేదాని కోసం. ఇలా 3 ఇంచెస్, ఇక 3 ఇంచెస్, ఇలా 3 ఇలా వేసుకున్నామండి. దీన్ని ఇప్పుడు కట్ చేసేసుకొని నీట్గా ఈ షేప్లో కట్ చేసుకోవాలి. అంటే ఇట్లా పొడవుగా తీసేసుకోవాలి. మనకి ఎన్ని ఫ్లవర్స్ అవసరమో అన్ని ఈ విధంగా తీసుకోగలం అనమాట. ఇట్లా ఇది వేస్ట్ అండి. దీన్ని ఇట్లా కట్ చేసేసి ఇప్పుడు కొంచెం పెద్ద నిడిల్ అన్నమాట ఇది తీసుకుందాం. తీసేసుకొని ఈ హెచ్లో ఇలా పెట్టేసి చూడండి, ఇలా ఇలా పెట్టేసి గట్టిగా ఇలా పట్టుకొని ఫోల్డ్ చేసినట్టు ఇట్లా చుట్టాలండి. ఇలాగా ఇలా చూడండి, ఇలా ఇలా చుట్టుకుంటూ ఇలా ఇంతేనండి. ఇప్పుడు దీన్ని ఇలా తీసేస్తాం. నిడిలు అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇట్లా ఫోల్డింగ్ కొంచెం ఇక్కడ కొంచెం ఫ్రిల్స్ వచ్చే విధంగా పట్టుకుంటూ ఇలా తీసాం. ఇలా తీసి ఈ థ్రెడ్తోనండి ఇప్పుడు ఇలా తీసుకొని ఇక్కడ మనకి ఎంత ఫ్లవర్ కావాలో అంత మెజర్మెంట్ ఇక్కడ తీసుకోవాలి. ఇప్పుడు చిన్నది కాబట్టి మనం 3 ఇంచెస్ తీసుకున్నాం. అదే కొంచెం పెద్దగా కావాలనుకుంటే 4 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ తీసుకుంటే అంత మంచిగా రావన్నమాట ఫ్లవర్స్, అంత బాగోదు కూడా. ఇలా ఇలా చేసేసి మన పూలు వెళ్ళినట్టుగా ఇలా 2 టాక్స్ వేసేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఇక్కడ ఇలా చేసేయాలి. చిన్నగా ఇలా కట్ చేసేసి ఇలా రెడీ అవుతాయండి. ప్రతి ఒక్కటి ఇలాగే చేసుకోవాలి. అంటే ఇలా వస్తాయండి. ఇలా ఇప్పుడు వీటితో నేను ఫ్లవర్ తయారు చేస్తాను. చాలా ఈజీ అండి, కాకపోతే ఓపికగా నిదానంగా చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి ఇట్లా నిదానం మీద ఇట్లా చూడండి. ఇలాగే నీట్గా ఇలా చేసేసుకుంటే మనము ఫ్రంట్ సైడ్ అయినా బ్యాక్ సైడ్ కూడా డిజైన్ చేసుకోవచ్చండి. అది నేను ఇంకొక వీడియో తీస్తే దాంట్లో మీకు చూపిస్తానండి ఖచ్చితంగాను. నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇట్లా క్రమబద్ధంగా ఇట్లా ఇలా పెట్టేసుకొని వీటిని ఇప్పుడు మనము క్లోజ్ చేసేసుకొని ఇలా ఇప్పుడు ముడివేద్దాం. ఇలా అయిపోయిందండి. ఇలా చేసేసి చూడండి ఇట్లా వస్తుందండి. ఇలా చూడండి ఎంత చక్కగా వచ్చిందో చూడండి, నీట్గా చక్కగా వచ్చింది. ఇప్పుడు మనం దీనికి దీన్ని హైలైట్ చేయాలంటే ఇంకొక చిన్న ప్రాసెస్. ఇలా మనకి షాపుల్లో దొరుకుతాయండి ఇవి. మంచిగా తెచ్చేసుకొని ఈ హోల్లో నుంచి కింద నుంచే ఇలా పూసకి ఇలా తీసేసుకొని ఇక్కడ ఒక టాక్ వేసుకోవాలి కిందకి. చూడండి ఇలాగ సెంటర్కి ఇలా వేసుకోవాలి. ఇట్లాగా చూడండి ఎంత చక్కగా ఉందో. ఇలాగా నీట్గా వస్తుంది. ఇప్పుడు మనం వెనకాల మరొకసారి ముడి వేస్తాం. ఆ పూసకి ఒక్క ముడి ఇలా అండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు వీటన్నిటిని వెనకాల కట్ చేసేద్దాం. అయిపోయిందండి. ఇప్పుడు చూడండి ఫ్లవర్ ఎంత నీట్గా వచ్చిందో చూడండి మీరు. ఇలా ఇవన్నీ హ్యాండ్ మేడ్ అండి. కేవలం మనం హ్యాండ్తోనే చేసుకోవచ్చు, మిషన్తో అస్సలు అవసరం లేదు. ఓకే అండి. మీకు ఈ ఛానల్ కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకే అండి.